ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. అయితే ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ ఇదిగో ఆమె వచ్చేసింది, నీ తలరాతను మార్చే స్త్రీ వచ్చేసింది బిడ్డ. ఈ 5 రోజుల్లో ఒక స్త్రీ నీ తలరాతను మార్చేయబోతోంది. ఆ సమయంలో పొరపాటును కూడా ఇలా చేశావు అంటే ఆ తర్వాత వెక్కి వెక్కి ఏడుస్తావు. జీవితాంతం బాధపడాల్సినంత నరకం అనుభవించాల్సి వస్తుంది బిడ్డ. జాగ్రత్త. ఆమె ఒక మాట చెప్తుంది. ఆ మాటని నీ కన్న వారికి కానీ, కట్టుకున్న వారికి కానీ, నీ కడుపును పుట్టిన వారికి కానీ, నీ తోడను పుట్టిన వారికి కానీ ఎవ్వరికీ కూడా చెప్పకు బిడ్డ. చెప్పావు అంటే ఇక ఆ తర్వాత నేను కూడా ఏమి చేయలేను. జాగ్రత్త. మరి హెచ్చరిస్తున్నాను, జాగ్రత్త. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిని ఒక్క 2 నిమిషాలు పక్కన పెట్టి ఈ వీడియోని చాలా ఏకాగ్రతతో విను తల్లి, అర్థమవుతుంది. నీ జీవితంలో నువ్వు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ ఒక్క అద్భుతం, బాబా నా తలరాత మారదా అని నువ్వు పెట్టుకున్న కన్నీటి ప్రార్థనలకు జవాబు రాబోయే 5 రోజుల్లో దొరుకుతుంది బిడ్డ. గత కొంతకాలంగా నువ్వు అనుభవిస్తున్న నరకం, నువ్వు పడుతున్న అవమానాలు, నువ్వు చిందిస్తున్న కన్నీళ్లు, వాటన్నింటికీ కూడా ఈ 5 రోజుల్లో శాశ్వతంగా తెరపడబోతోంది. అయి నీకోసం ఒక గొప్ప బహుమతిని సిద్ధం చేశాడు. అవును తల్లి, నువ్వు విన్నది అక్షరాల నిజం. రాబోయే 5 రోజుల్లో ఒక స్త్రీ, అది ఒక అపరిచిత లేదా నీకు ముందే పరిచయం ఉన్న ఒక స్త్రీ కావచ్చు, ఆమె నీ జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. ఆమె రాకతో నీ తలరాత పూర్తిగా మారిపోబోతోంది. కానీ ఆమె నీకు ఒక రహస్యాన్ని చెప్తుంది, ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. ఆ రహస్యాన్ని నువ్వు ప్రాణం పోయినా సరే నీ కన్నవారికి గాని, కట్టుకున్న వారికి గాని, నీ ప్రాణ స్నేహితులకు గాని ఎవ్వరికీ కూడా చెప్పకు, పంచుకోకు. చెబితే నీ దాకా వచ్చినటువంటి ఆ రాజయోగం, ఆ అదృష్టం ఆ క్షణంలోనే నీ కళ్ళ ముందే మాయమైపోతుంది. ఆ తర్వాత నువ్వు నెత్తి నోరు బాదుకుని, గుండెలు బాదుకుని ఏడ్చినా కూడా ప్రయోజనం ఉండదు. జాగ్రత్త అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన ఒక నిగూఢ అర్థంతో దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరాం అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి, కాదు లేదు అన్న మాటే ఉండదు. చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తానండి. గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేవ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కు ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ ఈ రోజుటి ఈ సందేశం మాత్రం నీ జీవితాన్ని మార్చే సందేశం తల్లి. ఎందుకని అంటే చెప్పాను కదా, నీ జీవితం ఇక్కడ మారబోతోంది, నీ తలరాత మారబోతోంది. ఆ స్త్రీ ఎవరు, ఆ రహస్యం ఏంటి, ఈ 5 రోజుల్లో నువ్వు ఏం చెయ్యాలి అని నీకు పూసగుచ్చినట్లు వివరంగా చెప్తాను బిడ్డ. ఈ ఒక్క సందేశం కేవలం నీ కోసం మాత్రమే. అందుకే ఇది నీ కంట పడింది, నీ చెవిన పడింది, నీ ముందుకు వచ్చింది. నీ ముందుకు వచ్చిన ఆ క్షణాన నిర్లక్ష్యం మాత్రం చెయ్యకు. ఎందుకనంటే నీ కోసం వస్తున్నటువంటి అదృష్టాన్ని నీ చేతులారా నువ్వే పక్కకు తోసిందాని అవుతావు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయం చెప్పేస్తా తల్లి, జాగ్రత్తగా విను. ఇప్పుడు నీ గురించి, నీ మనస్తత్వం గురించి కొన్ని పచ్చి నిజాలు మాట్లాడుకుందామా? అవి వింటుంటే ఇది నా జీవితం కదా తండ్రి, నా జీవితంలో ప్రతి నిమిషం జరిగే సంఘటనలు ఎలా చెప్తున్నావు తండ్రి అంటూ నువ్వే ఆశ్చర్యపోతావు. ఖచ్చితంగా నీకు అనిపించక మానదు. నువ్వు చాలా కాలంగా ఒక చీకటి గదిలో ఒంటరిగా పోరాడుతున్న యోధుల్లా ఉన్నావు.
బయటికి నవ్వుతూ కనిపిస్తావు, నలుగురితో సంతోషంగా ఉన్నట్లే నటిస్తావు, కానీ లోపల మాత్రం అగ్ని పర్వతంలా రగులుతూ ఉంటావు తల్లి. నీకు ఉన్న బాధలు పగవాడికి కూడా రాకూడదు అనిపిస్తుంది. అవునా కాదా తల్లి? నువ్వు అందరికీ మంచి చేస్తావు. నీ చేతిలో 10 రూపాయలు ఉంటే అందులో 9 రూపాయలు ఇతరుల కష్టాన్ని తీర్చడానికే కష్టపెట్టేస్తావు. నీ వాళ్ళ కష్టాల్లో ఉంటే నీ ప్రాణం ఇచ్చైనా సరే వాళ్ళని కాపాడేసుకుంటావు. కానీ తిరిగి నీకు ఏం దొరికింది తల్లి చెప్పు? వారు మోసం, నమ్మక ద్రోహం, అవమానాలు. నువ్వు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించావో, ఎవరి కోసమైతే నీ నిద్రను, నీ డబ్బుని, నీ తిండిని, నీ జీవితాన్ని త్యాగం చేశావో వారే నిన్ను వెన్నుపోటు పొడిచారు కదా. అవసరానికి వాడుకున్నారు. నీ అవసరం తీరిపోగానే నిన్ను కరివేపాకలా తీసి పక్కన పడేశారు. నేను ఇంత సాయం చేశాను కదా, కనీసం కృతజ్ఞత లేదా అని నువ్వు లోపల కుమిలిపోలేదా? ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు, చేతికి డబ్బు వస్తుంది కానీ వచ్చినట్లే మాయమైపోతుంది. అనవసరమైన ఖర్చులు, ఎవరికో సాయం చేయబోయి అక్కడ ఇరుక్కుపోయి అనవసరంగా డబ్బు నష్టం వచ్చి అక్కడ నువ్వు అప్పుల ఊబిలో ఇరుక్కుపోయింది లేదా బిడ్డ? రాత్రి నిద్ర లేదు, ఉదయం లేస్తే ఏంటో తెలియని ఒక ఆందోళన, గుండెల్లో ఎవరికి చెప్పుకోలేని భారం. నాకు మాత్రమే ఎలా జరుగుతోంది ఏంటి తండ్రి? నేను ఎవరికి ఏం ద్రోహం చేశాను బాబా? నా నిజాయితీకి నాకు దొరికిన శిక్ష ఇదేనా అని నువ్వు ఎన్నో రాత్రిళ్ళు దిండు తడుపుకుంటూ ఏడవలేదా? కానీ గుర్తుపెట్టుకో తల్లి, పరిస్థితి ఎప్పుడు ఒకలా ఉండదు. ఇక్కడ నీ జీవితము మారుతుంది, నీ కర్మ రాత మారుతుంది, నీ విధి రాత మారుతుంది. ఇప్పుడు నీ కర్మఫలం పండింది బిడ్డ. నీ కష్టాల కోట ముగిసిపోయింది. ఏడుపులు, బాధలు ఇక చాలు. నీ కన్నీటి ఖాతా ముగిసిపోయింది. ఇకపై నీది రాజయోగం. నువ్వు పడ్డ ప్రతి కన్నీటి బొట్టుకు కూడా సాయి నీకు 100 రెట్ల సంతోషాన్ని ఇవ్వటానికి సిద్ధపడిపోయాడు. దానికి నాంది ఈ రాబోయే 5 రోజులు. ఈ రాబోయే 5 రోజులు నీ జీవితంలో ఒక స్వర్ణ అక్షరాలతో లిఖించదగిన సమయం బిడ్డ. అష్టలక్ష్ముల్లో ఒకరైన ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి ప్రతిరూపంగా సాక్షాత్తు జగన్మాత అనుగ్రహంతో ఒక స్త్రీ రూపంలో అదృష్టం నీ తలుపు తట్టబోతోంది. ఆ స్త్రీ ఎవరు? ఎక్కడి నుంచి వస్తుంది? ఆ స్త్రీ నీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, నీ ఆఫీసులో పనిచేసే సహ ఉద్యోగి కావచ్చు, బంధువుల్లో ఎప్పటి నుంచో నీకు పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు, లేదా రోడ్డు మీద తారసపడే ఒక అపరిచిత మహిళ కావచ్చు, లేదా నువ్వు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించే ఒక వృద్ధురాలు కావచ్చు, లేదా నీ ఫోన్లో ఉన్న సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యేటటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు. ఆమెను నువ్వు ఎలా గుర్తించాలి? ఇది చాలా ముఖ్యమైన విషయం. దయచేసి శ్రద్ధగా విను తల్లి. ఆమె నీ జీవితంలోకి వచ్చినప్పుడు లేదా నీతో మాట్లాడినప్పుడు నీ మనసుకి అకారణంగా ఒక ప్రశాంతత కలుగుతుంది. ఎన్నో రోజులుగా నీ బుర్రలో ఉన్న గందరగోళం ఒక్కసారిగా ఆగిపోయి ఒక కొత్త దారి కనిపిస్తుంది. ఆమె నేరుగా వచ్చి నీకు ఒక మాట చెబుతుంది. అదొక సలహా కావచ్చు, ఒక దారి చూపించడం కావచ్చు, లేదా ఒక ఆర్థిక రహస్యం కావచ్చు. నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు, కష్టాలకి అది ఒక దారి కూడా కావచ్చు. ఆమె చెప్పే ఆ ఒక్క మాట నీ చీకటి గదిలో వెలిగిన దీపంలాగా నీ మెదడులో ఒక కరెంటు షాకులాగా తగిలి నీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆమె ద్వారా నీకు ఒక గొప్ప అవకాశం వస్తుంది. అది నీ కెరియర్లో ఒక పెద్ద విషయం కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కొత్త ఉద్యోగం ఆఫర్ కావచ్చు, ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన నీ డబ్బు నీకు తిరిగి రాకపోవటం పోవచ్చు. మొత్తానికి ఆమె నీ జీవితంలో ఒక గొప్ప మలుపుని తీసుకువస్తుంది. లేదా నీ ఇంట్లో నువ్వు నీ అత్తమామలతో, నీ భర్తతో, నీ బిడ్డలతో, లేదా నీ భార్యతో, నీ అన్నదమ్ములతో, నీ కుటుంబ సభ్యులతో ఎవరితోనైనా అనవసరమైన కలహాలు పడుతూ మనస్పర్ధలతో నలిగిపోయి ఉండి బయటకు చెప్పలేక వెల్లివిల్లాడిపోతుంటే దానికి కూడా ఒక పరిష్కార మార్గం చెప్పొచ్చు. నీ జీవితానికి సంబంధించిన ఏ అంశంలోనైనా ఏదో ఒక విధంగా ఆమె దారి చూపొచ్చు, నీకు అండగా నిలవచ్చు, ఆమె సలహా కూడా ఇవ్వచ్చు. అయితే ఒక గొప్ప మలుపు అయితే నీ జీవితాన్ని తిప్పేస్తుంది తల్లి. కానీ ఇక్కడే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి నా మాటలు చెవిన పెట్టి విను. నువ్వు చేసే చిన్న పొరపాటు నీ జీవితాన్ని మళ్ళీ పాతాళానికి తోసేస్తుంది. ఆ స్త్రీ నీకు ఒక అవకాశాన్ని లేదా ఒక రహస్యాన్ని చెబుతుంది. అది నీ భవిష్యత్తును బంగారంగా మార్చే రహస్యం. ఆ రహస్యం లేదా ఆ శుభవార్త తెలిసిన వెంటనే నీలో ఎనలేని సంతోషం కలుగుతుంది. అమ్మయ్య, ఇక నా కష్టాలు తీరిపోయాయి అని నీ మనసు ఉప్పొంగిపోతుంది. అయితే మనిషి సహజ నైజం ఏంటో తెలుసా? సంతోషం రాగానే 10 మందికి చెప్పుకోవాలి, పంచుకోవాలి అనుకుంటాడు. కానీ నువ్వు ఆ తప్పు అస్సలు చెయ్యొద్దు బిడ్డ. ఆ స్త్రీ చెప్పిన రహస్యాన్ని, ఆ అవకాశాన్ని పూర్తిగా నీ చేతికి వచ్చి పని 100% పూర్తయ్యే వరకు ఎవరికి చెప్పకు. ప్రాణం పోయినా సరే పెదవి విప్పకు. నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా భయపెట్టేలా చెబుతున్నానో తెలుసా? ఇప్పుడు చాలా మంది
నరదృష్టి నీ మీద ఉన్నాయి, అసూయపడే వారి కళ్ళు ఉన్నాయి. నువ్వు బాగుపడుతున్నావు, నీకు డబ్బు వస్తుంది, నీ కష్టాలు తీరుతున్నాయి అని తెలిస్తే చాలు నీ చుట్టూ ఉన్నవారి కడుపు మండిపోతోంది, రగిలిపోతోంది. పైకి నవ్వుతూనే లోపల కుళ్ళుకుంటున్నారు. వీడు ఎక్కడ పైకి వచ్చేస్తాడో అని భయపడుతున్నారు. ఏడుపు నీ మీద నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీగా మారిపోయి నీకు రాబోతున్న అవకాశాన్ని, అదృష్టాన్ని ప్రతి ఒక్కదాన్ని మధ్యలో ఆపేస్తుంది. ఇక్కడ ఒక నానుడు ఉంది బిడ్డ, గుప్తంగా ఉంచిన కార్యమే ఎప్పటికీ విజయవంతం అవుతుంది అని. నీ భార్య లేదా భర్తకు కూడా ఈ పని పూర్తయిన తర్వాత ఒక సర్ప్రైజ్ లాగా చెప్పు. నీ స్నేహితులకు, చుట్టాలకు అస్సలు చెప్పకు. నువ్వు ఆ రహస్యాన్ని నీ గుండెల్లోనే దాచుకో. ఒక విత్తనం భూమి లోపల చీకటిలో రహస్యంగా ఉన్నప్పుడే మొలకెత్తుతుంది. దాన్ని బయటకు తీసి అందరికీ చూపిస్తే అది ఎండిపోతుంది. నీ అదృష్టం కూడా అంతే. దయచేసి ఈ ఒక్క నియమాన్ని పాటించు తల్లి, నీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ 5 రోజుల్లో నీ దినచర్య ఎలా ఉండబోతోందో తెలుసా? ఎలాంటి సూచనలు వస్తాయో తెలుసా? రోజువారీగా చెప్తాను విను. ఏ మార్పులను నీ జీవితంలో ముందే గుర్తించు, అప్రమత్తంగా ఉండు. మొదటి రోజు, ఈ రోజు మనసులో ఏదో తెలియని ఒక ఆనందం మొదలవుతుంది. నువ్వు ఉదయం లేవగానే చాలా ఒక ప్రశాంతమైన అనుభూతి చెందుతావు. నీ మీద నీకు నమ్మకం వస్తుంది. చికాకులు, ఒత్తిడి తగ్గుతాయి. ఇదే రోజు నీకు ప్రకృతి నుంచి ఒక సందేశం అందుతుంది. ఏదైనా ఒక మంచి పనికి నువ్వు శ్రీకారం చుట్టాలనే ఆలోచన నీ మెదడులోకి వస్తుంది. రెండవ రోజు, నీకు తెలియకుండా పాత అప్పులు తీర్చడానికి లేదా ఆర్థిక వనరులు పెంచుకోవటానికి కొత్త దారులు కనిపిస్తాయి. చాలా కాలంగా నీతో మాట్లాడిన ఒక ముఖ్యమైన వ్యక్తి నీకు ఫోన్ చేసి మాట్లాడే అవకాశం ఉంది తల్లి. లేదా ఫోన్కి ఒక ముఖ్యమైన మెసేజ్ లేదా మెయిల్ రావచ్చు. ఇది నీ ఉజ్వల భవిష్యత్తుకి తొలిమెట్టు అవుతుంది. మూడవ రోజు, కళల ద్వారా సంకేతాలు. ఈ రోజు రాత్రి నీకు కళల్లో కొన్ని స్పష్టమైన సంకేతాలు వస్తాయి. కళలో గుడి లేదా ప్రవహించే నీళ్లు, పచ్చని చెట్లు లేదా ఏదైనా దేవతామూర్తి ఇక్కడ కనపడొచ్చు. ప్రపంచం నీతో మాట్లాడినట్టు నీకు అర్థమవుతుంది. ఇదే రోజు ఆ స్త్రీ యొక్క ప్రస్తావన లేదా పరిచయం నీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. నాలుగవ రోజు, స్త్రీ ఆగమనం మరియు రహస్యం. ఇది అత్యంత కీలకమైన రోజు. ఆ స్త్రీ నీతో నేరుగా మాట్లాడుతుంది, నీ సమస్యకి అద్భుతమైన పరిష్కారం చూపిస్తుంది. అది ఉద్యోగ ఇంటర్వ్యూ గురించి కావచ్చు, ఒక వ్యాపారంలో పెట్టుబడి కావచ్చు, నీ కెరియర్లో దారి చూపించడం కావచ్చు, లేదా ఒక వ్యక్తిగత సమస్యకి పరిష్కారం కావచ్చు. ఆమె నోటి నుంచి వచ్చే ఆ రహస్యాన్ని, ఆ సలహాని నువ్వు వెంటనే గ్రహించాలి, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఐదవ రోజు, తలరాత మారే రోజు. ఈ రోజు నీకు అద్భుతమైన వార్త పూర్తిగా అందుతుంది. కోర్టు కేసులు లేదా వివాదాలు ఉంటే నీకు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి బిడ్డ. ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కోసం కాల్ కానీ లెటర్ కానీ వస్తుంది. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటే లేదా ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటే అవన్నీ కూడా నువ్వు అనుకున్నట్టు నీ సొంతం అవుతాయి. ఊహించని స్థాయిలో లాభాలు తెచ్చే ఒక మార్గం చెప్తుంది ఆమె. ఇదంతా నీ సాయి నిర్ణయం, నీ కర్మఫలం యొక్క పాజిటివ్ రిజల్ట్. కాబట్టి ఈ 5 రోజులు నువ్వు కొన్ని నియమాలు పాటించాలి. ఎవరితో నువ్వు గొడవ పెట్టుకోకు, ప్రశాంతంగా ఉండు. నీ కోపాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకో. ఎందుకంటే నీకు కోపం వచ్చింది అంటే ఎదుటి వారిని మాటలతోనే కాల్చేస్తావు, అది నాకు తెలుసు. మౌనంగా ఉన్నంత కాలం కూడా ఎలా ఉంటుంది అంటే ఎంత ప్రళయం వచ్చినా మౌనంగా ఉండిపోతావు. ఒక్కసారి కదిలావు, కోపం వచ్చింది అంటే కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు, మాటలతోనే వాళ్ళని మార్చి బూడిద చేసేస్తావు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే చెప్తున్నా, కోపాన్ని అదుపులో ఉంచుకో ఈ 5 రోజులు. అయితే ఈ 5 రోజులు కోపాన్ని పక్కన పెట్టు. ఎవరైనా నిన్ను ఎంత రెచ్చగొట్టినా సరే నువ్వు మౌనంగా నవ్వి ఊరుకో. అదృష్టం ప్రశాంతమైన మనసు ఉన్న చోటే నిలబడుతుంది. సాయి ఎవ్వరికీ ఏది ఉచితంగా ఇవ్వడు బిడ్డ. ఈ అదృష్టం నీకు అకారణంగా రావటం లేదు. నువ్వు గతంలో చేసిన పుణ్య కార్యాలు, నీకు తినటానికి లేకపోయినా పేదవాళ్ళకు పెట్టిన అన్నం, మూగజీవులకు చేసిన సహాయం, ఎవరికీ తెలియకుండా నువ్వు చేసిన దాన ధర్మాలు, ఇవన్నీ ఒక అదృశ్య శక్తిగా మారి నీ బ్యాంకులో దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఇప్పుడు వడ్డీతో సహా నిన్ను కాపాడబోతున్నాయి. ఈ సమయంలో నువ్వు చేయాల్సిన ఒక చిన్న పని ఉంది బిడ్డ, శ్రద్ధగా విను. ఈ 5 రోజులు ఈ నియమాలు తప్పక పాటించు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కాళ్ళు నేల మీద పెట్టేటప్పుడు భూమాతకు నమస్కరించు. ఆ 2 అరచేతులని కూడా మూసుకొని, నా జీవితం అద్భుతంగా మారబోతోంది, నేను అత్యంత అదృష్టవంతుడిని అని నేను ఈ ప్రపంచానికి, నా సాయికి, నా ఇష్టదైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా 3 సార్లు అనుకొని ఆ తర్వాతే మంచం దిగు. అలాగే ప్రతిరోజు సాయంత్రం వేళ ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించు.
కుక్కలకి, పక్షులకి లేదా ఆవులకి ఖచ్చితంగా ఏదైనా ఆహారం పెట్టు. నువ్వు ఇలా చేస్తూ ఉంటే ఆ స్త్రీ తీసుకువచ్చే అదృష్టం నీకు 10 రెట్లు ఎక్కువగా అందుతుంది తల్లి. నీ చుట్టూ ఉన్నటువంటి నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా కాలి బూడిదైపోతుంది. నీ ఆరోగ్యం విషయంలో కూడా ఈ 5 రోజుల్లో ఒక గొప్ప మార్పు వస్తుంది. ఇన్నాళ్ళు నిన్ను పట్టి పీడించిన అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో, కీళ్ల నొప్పులు, ఊరికే వచ్చే జ్వరాలు, మానసిక ఒత్తిడి అన్నీ మాయమైపోతాయి. నీ ముఖంలో ఒక కొత్త తేజస్సు, ఒక కొత్త కళ వస్తుంది. ఇంతకు ముందు ఇంత డల్గా ఉండేవాడు, ఇప్పుడేంటి ఇంత కాంతివంతంగా ఉన్నాడు అని నిన్ను చూసి కుళ్ళుకునే వాళ్ళు సైతం ఆశ్చర్యపోయేలా నీ ఎదుగుదల ఉండబోతోంది. మరి ఆర్థిక పరంగా చూస్తే నీకు ఉన్నటువంటి ఆ లక్ష్మీ కటాక్షం పుష్కలంగా అందబోతోంది బిడ్డ. రాబోయే రోజుల్లో నువ్వు పట్టుకున్న మట్టి కూడా బంగారం అవుతుంది. ఎవరికో ఇచ్చిన డబ్బులు ఇక రావు అని వదిలేసుకున్న బాకీలు అకస్మాత్తుగా నీ చేతికి వచ్చి నిన్ను ఆశ్చర్యపరుస్తాయి. నువ్వు కొన్న భూమి లేదా ఆస్తి విలువ అమాంతం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీల్లో నీకు ఎక్కడా కూడా తిరిగి ఉండదు. కుటుంబ పరంగా చూసుకుంటే నీ ఇంట్లో ఎప్పుడూ ఉండే గొడవలు సద్దుమణిగిపోతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఇక్కడ ప్రేమిస్తే ప్రాణాలైనా ఇచ్చేస్తావు, కంటికి రెప్పలా కాపాడుకుంటావు. కానీ నువ్వు అపార్థం చేసుకుంటే వచ్చే బాధ వర్ణనాతీతం. ఆ బాధలన్నీ ఇక తొలగిపోతాయి బిడ్డ. నీ భాగస్వామికి నీ విలువ తెలుస్తుంది. నీ ప్రేమను వారు తిరిగి గుర్తిస్తారు. నీ బంధం మరింత బలపడుతుంది. నువ్వు చేస్తున్న పనిలో ఏదైతే ఉందో, ఇన్నాళ్ళు గుర్తింపలేదు అని చెప్పి బాధపడ్డావు కదా, అక్కడ నీ పనికి గుర్తింపు వస్తుంది. ఒక అత్యద్భుతమైన యోగం అయితే నీకు రాబోతోంది బిడ్డ. అనుకున్న లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు. నువ్వు చాలా ఒక శక్తివంతమైన మనిషివి. ఒక్కసారి నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోవు. ఎంత కష్టమైనా వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. కానీ మధ్యలో కొందరు చేసిన మోసాల వల్ల, నమ్మక ద్రోహాల వల్ల నువ్వు కాస్త డీలా పడ్డావు. ఇప్పుడు తిరిగి పుంజుకునే సమయం వచ్చింది బిడ్డ. ఇప్పుడు పుంజుకో, నీ సత్తా ఏంటో చూపించు. పైకి లేచే సమయం వచ్చింది, లేచి చూపించు. ఇక వీడి పని అయిపోయింది అని నీ పతనాన్ని చూసి చంకలు గుద్దుకున్న వాళ్ళు సైతం ఇక్కడ వాళ్ళ ముందు రాజాలాగా నువ్వు బ్రతికి తలెత్తుకుని తిరిగే సమయం ఇది. నీ విజయమే వారికి నువ్విచ్చే అతిపెద్ద శిక్ష. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, గుర్తుంచుకో. ఆ స్త్రీ ఎవరు అనేది నువ్వు వెతుక్కుంటూ వెళ్ళకు. సాయి ఆమెను నీ దగ్గరికి తీసుకువస్తాడు. ఆమె చెప్పే రహస్యాన్ని, నీకు వచ్చే ఆ గొప్ప అవకాశాన్ని 100% గోప్యంగా అంటే సీక్రెట్గా ఉంచు. పని పూర్తయ్యే వరకు ఎవ్వరికీ చెప్పకు. నీ సాయి లేదా ఇష్టదైవం మీద భారం వేసి నవ్వుతో నీ పని నువ్వు చేసుకో. రాబోయే 5 రోజులు నీ జీవితానికి ఒక బంగారు బాట వెయ్యాలి బిడ్డ. నీ సాయి కోరిక అదే, నీ సాయి ఆకాంక్ష కూడా అదే. కాబట్టి నేను చెప్పినట్టు ఉన్నావు అంటే నీ జీవితం అద్భుతంగా మారబోతుంది. జాగ్రత్త, ఎలాంటి చిన్న పొరపాటు కూడా చెయ్యకు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.